హరే కృష్ణ ఆత్మస్వరూపులందరికీ శుభాశిష్యులు మరియు శుభాభివందనములు. ప్రియ ఆత్మబంధువులారా, ఈరోజు సృష్టి రహస్యంలో ఇంకొక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాము. మన ముందుకు వచ్చే విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క ఆలోచనలే. గమనించండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుందాము. మనము ఎక్కడో ఉన్న మన స్నేహితుల కోసము ఈరోజు అనుకోకుండా మన మెదడులోకి ఆయన వచ్చారు. ఆయన కోసం మనం ఎక్కువగా ఆలోచించుకున్నాము. ఒక 2-3 రోజుల్లోనే, లేకపోతే మన్నాడో లేకపోతే ఈ క్షణమే కంచోపట్లోనో వారి యొక్క విషయము కానీ వారు కానీ మనకి ఒక ఏదో సందర్భంలో విషయం కింద మన ముందుకు వస్తుంటారు. అంటే వారే రావచ్చు, లేదంటే వారి నుంచి ఫోన్ కాల్ రావచ్చు, లేదంటే వారి నుంచి ఎవరైనా వచ్చి మనిషి విషయం కింద మనకు చెప్పుండొచ్చు. చూడండి, గమనించండి ఎప్పుడైనా సరే. ఒక వ్యక్తి కోసం మీరు ఆలోచిస్తే అదే వ్యక్తికి సంబంధించి ఆలోచన నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి మనకి ఒక ఫోన్ కాల్ కానీ, ఒక విషయం కానీ, ఒక వార్త కానీ, లేకపోతే వారే కానీ రావచ్చు మన జీవితంలోకి. ఎలా అంటే ఇది ఆకర్షణ సిద్ధాంతము. మనం వారి కోసం ఆలోచించాము, మన యొక్క ఆలోచన ఫ్రీక్వెన్సీ అక్కడికి వెళ్ళి, అదే సమయంలో వారు కూడా మన ఫ్రీక్వెన్సీ స్వీకరించి వాళ్ళు కూడా మన కోసం అదే విధంగా ఆలోచించారు. కాబట్టి వారికి సంబంధించిన విషయం మన దగ్గరికి వచ్చిందనమాట. ఇది చాలా సందర్భాల్లో మనందరికీ కనబడే ఉంటుంది. అందుకోసమే ప్రతి వ్యవహారాన్ని ఆలోచన సరళిని జాగ్రత్తగా గమనించుకుంటూ చేయాలి. మనం చేసే ప్రతి వ్యవహారాన్ని కూడా సరైన విధానంలో ఆలోచించకుండా చేస్తే ఆ వ్యవహారము మనకి బెడిసి కొడుతుంది. ఆ బెడిసి కొడటం కూడా మన యొక్క ఆలోచన విధానంలోనే జరుగుతుంది, గమనించండి. కాబట్టి మనము మన ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలి. మనం ఇంకా ముందు విషయాలు చాలా తెలుసుకుంటాము. అంటే ఇప్పుడు మనం చేసే ఈ షార్ట్ కట్ ఈ వీడియో లెంగ్త్లో మనం అంత చేయడానికి కుదరట్లేదు. ఎక్కువ లెంగ్త్ చేద్దాము. మీరు ఎంత ఆకర్షణ సిద్ధాంతాన్ని పాటిస్తూ నా నుంచి పెద్ద వీడియోలు, మంచి మెసేజ్లు రావాలని కోరుకుంటూ ఉంటారో, అదేవిధంగా మీ యొక్క ఫ్రీక్వెన్సీ నాకు వచ్చి నేను కూడా చక్కగా మీకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు 10 మందికి చెప్పండి. స్వామీజీ గారు మనకి మంచి విషయాలు చెప్తున్నారు, మనం కూడా వారి యొక్క వీడియోలు చూడాలి, వారి యొక్క వీడియోలకు లైక్లు చేయాలి, వారి యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయాలి, వారి యొక్క వీడియోల్ని షేర్ చేయాలని ఆలోచన మీరు పెట్టుకోండి. మంచి వీడియోలు నా నుంచి మీకు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, నిన్న ఒక విషయం తెలుసుకున్నాము, ఈరోజు తెలుసుకోవాల్సింది అంటే మన యొక్క ఆలోచన విధానాలే మన ముందుకు విషయాలుగా వస్తాయి. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే మన ముందుకు వచ్చే ప్రతి విషయము కూడా మన యొక్క ఆలోచనే. కాబట్టి మనం సరైన విధానంలో ఆలోచించాలి. సరైన విధానంలో ఆలోచించాలంటే మనము మన యొక్క